హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చేతిస్ జోన్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఫ్యాంటసీ యాప్స్ అంటే లైక్ డ్రీమ్ లైన్ వాటిల్లో ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు మనీ సంబంధించి విత్డ్రాకి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళందరి కోసం ఒక మంచి యాప్ని నేను తీసుకురావడం జరిగిందనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో పెట్టాను, అలాగనే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ఇచ్చాను. మీరు ఆ రెండింటిలో దేనికోసారి మెసేజ్ చేసినా సరే నేను ఆ యాప్ గురించి చెప్పడం జరుగుతుంది. లో కమిషన్, అలానే మనీ కూడా పేటిఎంలో విత్డ్రా చేసుకోవచ్చు. మన విన్ అయిన అమౌంట్ అంటే మీకు కేవీసీ అవసరం లేదు, పాన్ కార్డ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. జస్ట్ మనీ విన్ అవ్వగానే విత్డ్రా పేటిఎంలో 1 అవర్లో మన అకౌంట్లో పడిపోతుంది. అలాగే పాయింట్ విషయంలో కూడా డ్రీమ్ లెవెన్లో ఎక్కువ పాయింట్స్తో పెడుతూ ఉంటారు కాబట్టి సో అట్లాంటి ప్రాబ్లం ఏం రాకుండా నేను కింద ఉన్న డిస్క్రిప్షన్ ఇచ్చిన గ్రూప్లో నాకు జాయిన్ అయిపోండి. మంచి యాప్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మ్యాచ్ నెంబర్ 50 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ రెండు కూడా ఐపీఎల్లో క్వాలిఫైర్ అయ్యారన్నమాట. బోత్ టీమ్స్ కూడా క్వాలిఫైర్ అయ్యారు సెమీఫైనల్స్కి. ఢిల్లీ క్యాపిటల్స్ అలానే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ సీజన్లో అద్భుతంగా రాణించారు. టాప్ 1లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంటే టాప్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. రెండు టీమ్స్ కూడా చాలా మంచి ప్లేయర్ అనమాట. ఎప్పుడు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం స్ట్రగుల్ అవుతూ వచ్చేది. బట్ ఈసారి మాత్రం కొత్త టీం, కొత్త కెప్టెన్సీ, అలాగే కొత్త ప్లేయర్స్ తోటి అద్భుతంగా రానిచ్చని చెప్పుకోవచ్చు. హోప్ మనం మంచి జరగాలని కోరుకుందాం. సో నెక్స్ట్ మనం పిచ్ రిపోర్ట్కి వెళ్ళిపోదాం. ఇది మ్యాచ్ దుబాయ్లో జరగబోతుంది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి 211 రన్స్, అలాగే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 71 రన్స్. ఈ ఫేజ్ 2లో లాస్ట్ జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 168 రన్స్ని కొట్టింది. సో మంచి స్కోరే, మంచి బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. 140-160 కొడితే అంటే దుబాయ్ పిచ్చర్ ఇంతకుముందులా లేదు. సో చాలా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు కనుక 160-170 కొడితే మ్యాచ్ చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ ఒకటి వదిలేద్దాం. బట్ మిగతా మ్యాచ్లన్నీ కూడా లో స్కోర్స్తో విన్ అయిన మ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి. ఈసారి పిచ్చి మొత్తం మార్చేశారు, చాలా చేంజ్ చేశారు దుబాయ్ మ్యాచ్లన్నీ. నెక్స్ట్ మనం హెడ్ టు హెడ్కి వెళ్ళిపోతే 24 మ్యాచెస్ ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ 15 టైమ్స్ విన్ అయింది, అలానే ఢిల్లీ క్యాపిటల్స్ 9 టైమ్స్ విన్ అయింది హెడ్ టు హెడ్. ఈ రికార్డ్ చూసుకుంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్సే అప్పర్ హ్యాండ్ చెప్పుకోవాలి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ పాత టీంలో లేదు. సో చాలా మోడిఫికేషన్ అయింది, చాలా కొత్త ప్లేయర్స్ వచ్చారు, కొత్త ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ వచ్చారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే సిఎస్కే టాప్ 2లో ఇద్దరు ఉన్నారు కాబట్టి అసలు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో రేపు చూద్దాం. చాలా మంచి మ్యాచ్ జరగబోతుందని ఆశిద్దాం. లాస్ట్ 3 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే ఆర్ఆర్ మీద విన్ అయింది, కేకేఆర్ మీద ఓడిపోయింది, ఎంఐ మీద మంచి మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ మంచి ఇన్నింగ్స్ తోటి మంచిగా ఆడి లాస్ట్ వరకు ఉండి గెలిపించాడనమాట. ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ కూడా మనం మెచ్చుకోవాలి. యాజ్ ఎ బౌలర్గా కాకుండా బ్యాట్స్మెన్ కూడా నేనున్నా అని చెప్పేసి టీమ్ మేనేజ్మెంట్కి మెసేజ్ ఇచ్చాడు. వికెట్ పడుతున్న సిచ్యువేషన్స్లో శ్రేయస్ అయ్యర్తో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం మెచ్చుకోవచ్చు అనమాట. చాలా మంచిగా ఆడాడు రవిచంద్ర అశ్విన్. ఆ టైంలో కానీ 20 రన్స్ అంటే ఆ టీంకి విన్నింగ్ రన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడు రవిచంద్ర అశ్విన్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ సిఎస్కేకి వెళ్ళిపోదాం. లాస్ట్ 3 మ్యాచెస్ కేకేఆర్ మీద విన్ అయింది, సన్ రైజర్స్ మీద విన్ అయింది, ఆర్ఆర్ మీద లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఆర్ఆర్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఏమని చెప్పుకుంటాం మనం, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. 100 రన్స్ 95 దగ్గర లాస్ట్ బాల్లో తను 6 కొడితేనే 100. ఆ టైంలో కనుక తను 6 కొట్టి 100 చేసుకున్నాడు. చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ ఫేజ్ 2లో ఈ ఇన్నింగ్స్ 100 రన్స్ రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచిగా ఆడాడు. బట్ ఆ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో జరిగిన ఇన్నింగ్స్ మాత్రం అది కూడా అద్భుతం చెప్పుకోవచ్చు. జైస్వాల్ ఆడిన 18 బాల్స్కి 50 రన్స్ కానీ, అలాగే శివన్ దుబే ఆడిన ఇన్నింగ్స్ కానీ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇతను కొట్టిన 100ని ఫీడౌట్ చేసినా అని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఇన్నింగ్స్ చాలా బాగా ఆడారు. 189 రన్స్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీంని 15 ఓవర్స్ అరౌండ్ 16 ఓవర్స్లలో కొట్టేశారంటే నాట్ ఏ జోక్ అనమాట. చాలా బాగా ఆడారు. పవర్ ప్లేలోనూ హైయెస్ట్ 88 రన్స్ అలా కొట్టారు రాజస్థాన్ రాయల్స్. సో మంచి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బట్ చెన్నై సూపర్ కింగ్స్కి బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం స్ట్రగుల్ అయింది లాస్ట్ మ్యాచ్. బట్ వాళ్ళు పుంజుకునే సామర్థ్యం వాళ్ళకు ఉందన్నమాట. ఒకసారి మనం బోత్ టీమ్స్ ప్లేయింగ్ లెవెల్లోకి వెళ్ళిపోదాం. చెన్నై సూపర్ కింగ్స్లో ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే రాబిన్ ఊతప్పకి ఏమైనా ఆడించే అవకాశాలు ఏమైనా రావచ్చు. డూప్లిసిస్ ఇంజూర్ యాడ్ కాబట్టి. సో ఒకసారి మనం చూసుకుందాం. రుతురాజ్ గైక్వాడ్, డూప్లిసిస్ ఓపెనింగ్ వస్తారు. మోయిన్ అలీ, అంబట్ రాయుడు, రైనా, ధోని, రవీంద్ర జడేజా, బ్రావో ప్లేస్లో లాస్ట్ టైం శామ్ కరణ్ ఆడిచ్చారు. బట్ శామ్ కరణ్ ఫామ్లో కోల్పోయాడు అన్నమాట. తన బౌలింగ్లో బ్యాటింగ్లో ఆడలేకపోయాడు. సో నెక్స్ట్ మళ్ళీ బ్రావో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సదుల్ ఠాకూర్, దీపక్ చాహర్, హజిల్వుడ్, ఇది వచ్చేసి దీపక్ చాహర్ ప్లేస్లో కేఎం ఆసిఫ్ను ఆడిచ్చారు. సో తను వేసిన ఫస్ట్ బాల్కి వికెట్ తీయడం జరిగింది. సో ఏ ప్లేయర్కైనా సరే
తన మ్యాచ్ ఐపీఎల్ ఆడుతున్న ఫస్ట్ బాల్ వికెట్ తీయడం అంటే ఆ హ్యాపీనెస్ చెప్పలేము. చాలా బాగా ఎంజాయ్ చేశాడు తను. బట్ మ్యాచ్ ఓడిపోయింది, కానీ మంచిగా బౌలింగ్ వేసి చెప్పుకోవచ్చు. ఇది 11 చూసుకుంటే ఒకసారి చూసుకుందాం. రుతురాజ్ గైక్వాడ్ డూప్లిసిస్ ప్లేస్లో ఒకవేళ వస్తే రాబిన్ ఊతప్ప రావచ్చు. మోయిన్ అలీ, అంబట్ రాయుడు, సురేష్ రైనా, ధోని, రవీంద్ర జడేజా, బ్రావో, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, హజిల్వుడ్. సో ఈ 11 ఆడిస్తారు, లేకపోతే కేఎం ఆసిఫ్కి ఏమన్నా మళ్ళీ ఛాన్స్ ఇస్తారు లేదా చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి వెళ్ళిపోతే మేబీ ఢిల్లీ క్యాపిటల్స్లో చేంజెస్ ఏం చేయకపోవచ్చు. సో మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పృథ్వీ షా, శేఖర్ ధవన్ ఓపెనింగ్ చేశారు. సో వీళ్ళు కనుక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తే ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇద్దరు కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు అనిపిస్తుంది. శేఖర్ ధవన్ స్ట్రగుల్ అవుతున్నాడు, పృథ్వీ షా కూడా మిడిల్ ఓవర్ వరకు రాకుండా 6 ఓవర్స్ లోపే అవుట్ అయిపోతున్నాడు. తను కొంచెం మంచి ఇన్నింగ్ స్టార్ట్అప్ చేస్తే వెనకున్న రిషబ్ పంత్ కానీ అలాగే శ్రేయస్ అయ్యర్ కానీ కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఓపెనింగ్స్ మంచిగా ఆడుకోవాలి. సో ఇక్కడ చూద్దాం. పృథ్వీ షా, శిఖర్ ధవన్, స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హిట్ మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబడా, నోర్తుజర్, అవినాష్ ఖాన్. సో ఇది 11. సో దీంట్లో మేబీ చేంజెస్ ఏం చేయకపోవచ్చు. ఇక్కడ మనకి స్మిత్ అలానే ఆడతారు, ఎందుకంటే బ్యాటింగ్ వాళ్ళకి ఓపెనింగ్ కొంచెం ట్రబుల్ అవుతున్నారు కాబట్టి స్మిత్ని అలానే ఉంచేస్తారేమో అనిపిస్తుంది. స్టోనీస్ కూడా తన ఇంజూరీ నుంచి ఇంకా బయటికి రాలేదు. సో వీళ్ళిద్దరు ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇలా ఉంది. బట్ నో చేంజెస్. మేబీ చేంజెస్ ఒక్క డూప్లిసిస్ స్పేస్లో చెన్నై సూపర్ కింగ్స్లో రాబిన్ ఊతప్పకి ఏమైనా ఆడిచే అవకాశం ఉందని అనిపిస్తుంది అనమాట. స్ట్రాంగ్స్ అండ్ వీక్నెస్లోకి వెళ్ళిపోతే ఢిల్లీ క్యాపిటల్స్కి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరూ మంచిగా ఆడితే ఆ ఇన్నింగ్స్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా 6 ఓవర్స్ లాస్ట్ టైం మనం చూసాం, ఆర్ఆర్లో ఆడిన ఇన్నింగ్స్, జైస్వాల్ కానీ లూయిస్ కానీ ఆడిన ఇన్నింగ్స్ స్టాండర్డ్ ఇన్నింగ్స్. అట్లా ఆడితే హై స్కోర్ ఎంత సరే చేయొచ్చు అనమాట. అంత మంచి ఇన్నింగ్స్ ఆడారు వాళ్ళు. అలా ఓపెనర్స్ మంచి ఇన్నింగ్స్ కోరుకుంటుంది ఏ టీమ్ మేనేజ్మెంట్ అయినా. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళిపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్ లాస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింటెడ్ అనమాట. శామ్ కరణ్ ఫస్ట్ ఓవర్ 24 రన్స్, సెకండ్ ఓవర్లో 20 రన్స్, అరౌండ్ 3.2 ఓవర్స్ కల్లా తను 50 రన్స్ ఇచ్చుకున్నాడు. పిచ్చి కొట్టించుకున్నాడు పాపం. బాల్ వేయటం కూడా చాలా కొంచెం ఫామ్లో లేదనిపిస్తుంది. హాఫ్ విచ్ బాల్ వేయడం కానీ అలాగే లూజ్ బాల్స్ వేయడం కానీ. సో తను తొందరగా రీడ్ చేస్తున్నారు అనిపిస్తుంది. శామ్ కరణ్ మేబీ చేంజ్ చేయొచ్చేమో శామ్ కరణ్ని. సో సిఎస్కేలో కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా అంత బాగానే ఉంది. నెక్స్ట్ విన్నింగ్ ఛాన్స్ చూసుకుంటే ఈ బోత్ టీమ్స్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాయి. చాలా నీట్గా గేమ్ ప్లే ఆడుతున్నారు కాబట్టి సో మనం 50-50 ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 1లో ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ 2లో ఉంది. ఈ 2 టీమ్స్ని కూడా మనం ఎస్టిమేట్ వేయలేము, అంత మంచిగా ఆడుతున్నారు. సో మీరేమనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ టీం విన్ అవుతుంది అనేసి. సో మీకు కనుక ఫ్యాంటసీ యాప్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ రెండింటిలో మీరు మెసేజ్ చేస్తే ఆ టీమ్స్ గురించి నేను వివరిస్తాను, టీమ్స్ ఇస్తాను, అలాగనే ఫ్యాంటసీ యాప్స్ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.